హలో అండి, నా పేరు వ్యాస మహర్షి. చూస్తేనే అర్థమవుతుంది కదా, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నా గురించి పక్కన పెడితే తినేంటి ఈరోజు ఇంత అందంగా ఉంది? అయినా అదేంటో నేను ఈ అమ్మాయిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నా. కొంపతీసి లవ్లో పడ్డానంటారా? వెళ్ళి ప్రపోజ్ చేస్తే వామో, మళ్ళీ తను రిజెక్ట్ చేస్తే వద్దులే, మూసుకుని పని చేసుకుంటే మన తండ్రి శాలరీ అయినా వస్తుంది. కానీ ఏ మాట కామాట అమ్మాయి ఎంత అందంగా ఉందో. అప్పటి నుంచి పిలుస్తుంటే వినిపించలేదా? రేయ్, నీకు తెలుసు కదా. అవును, నువ్వు రంగస్థలంలో చిట్టుబాబు అనే సంగతి మర్చిపోయారా? రే మెల్లిగా, అందరికి వినిపిస్తుంది. సర్లే గాని ఈరోజైనా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావా లేదా? రేయ్, నువ్వు పని చూసుకో. ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి. వ్యాస, నేను నీకు ఎప్పటి నుంచో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అబ్బా, వినిపించట్లేదే, ఏమంటుంది? దేవుడా, ఈ అమ్మాయి ఏమంటుందో వినిపించేలా చూడు. ఏమంటావు? ఓకేనా? మన్వి, నాకు చాలా వర్క్ ఉంది, నేను నిన్ను మళ్ళీ కలుస్తా. బాయ్. హాయ్. రే, మన్వి ఏంట్రా నా వంక కోపంగా చూస్తుంది? కోపంగా కాకపోతే ఆగు, చెప్పు. కోపంగా కాకపోతే ముద్దు పెట్టుకునేలా చూస్తుందా? అంటే నేనేదో పెంట చేసే ఉంటానురా. నువ్వేం పెంట చేయలేదురా, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్దామని వస్తే నువ్వేమో వర్క్ ఉంది, బొంగు బోషానం ఉందని చెప్పి వచ్చేసావు. ఓహో, నేను అప్పటికీ అనుకుంటానే ఉన్నానురా, దేవుడా ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినపడేలే చెయ్యయ్యా అని. చెబిట్టినా, ఎలాగైనా తనతో మాట్లాడాలరా. సర్లే, వర్క్ చేయి, మేనేజర్ వస్తే సావగొడతాడు. అదే చిరంజీవి సౌందర్య. వినపట్లేదురా. చిరంజీవిరా. ఓకే ఓకే. అమ్మాయి వచ్చింది, మాట్లాడు. గట్టిగా చెప్పు, వినపడసావట్లేదు. మన్వి, ఒక్క నిమిషం. మన్వి, ఐఎమ్ రియలీ సారీ. ఇందాక నిజంగా చాలా వర్క్ ఉండే, అందుకే అలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయా. సరే, మంచిది. అదేదో ఇప్పుడు చెప్పచ్చుగా, చాలా గట్టిగా, చాలా కాన్ఫిడెంట్గా. నాకు ఇప్పుడు చెప్పే మూడ్ లేదు, ప్లీజ్ నన్ను వదిలేయ్. మన్వి ప్లీజ్, ఇన్నిసార్లు అడుగుతున్నా, చెప్పచ్చు కదా. వ్యాస, I love you. Love you. ఓ అవునా? ఓ ఏంటి? ప్రపోజ్ చేస్తే? అరే సూపర్ కదా. ఓకే ఓకే ఓకే. రే, ఓకే అంటావేంట్రా? ఐ లవ్ యూ చెప్తే. మనం ఇది తీరిక కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు సుబ్బారావు గారు పిలుస్తున్నారు, అటు కాదు ఇటు. చెయ్యి, ఈడి అబ్బా జీవితం ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు ఈ జీవితంలో. యారా, మళ్ళీ పెంట పెట్టేశానా? చెవిటి బతుకు. ఏదైనా మంచి ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడేరా చౌదే గారికి ఈ అని సౌండ్ వస్తుంది, మనం పడుకున్నప్పుడు ఏక తిరిగినట్టు. సరే కానీ ఏం పెంట పెట్టాను? ఐ లవ్ యూ చెప్పింది. ఏంటే? ఐ లవ్ యూ చెప్పిందిరా. నా బతుకు. ఆఫీస్ అయిపోయేలోపు ఎలాగైనా తనతో మాట్లాడాలరా. ఇదేనా తొందరగా ఏడు, వెళ్ళిపోద్దేమో. ఎల్లు.
మన్వి ఐఎమ్ రియలీ సారీ. నువ్వు ఇందాక అలా సడన్గా ఐ లవ్ యూ చెప్పేటప్పటికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. వ్యాస ప్లీజ్ నన్ను వదిలే. నాకు ఇప్పుడు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మాట్లాడదాం. మన్వి ఐ అండర్స్టాండ్ నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, బట్ ప్లీజ్ ఇప్పుడే మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? మన్వి యాక్చువల్లీ నీకన్నా ముందు నుంచి నీకన్నా ఎక్కువగా నేను లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ టూ. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? మన్వి ఛ! రేయ్ ఇందిరా మొహం మాడింది, ఇందుకు నేను ఏమైంది? ఏమంటదిరా, ఐ లవ్ యూ చెప్పగానే మొహం మీద అరిసి తిట్టెళ్ళిపోయింది. అందుకే చెప్పారా, ఐ లవ్ యూ చెప్పగానే ఐ లవ్ యూ టూ చెప్పేస్తుంటే ఇంత పెంట ఉండేది కాదు. రే ఆగు, ఈరోజు ఆఫీస్లో కనపడిని ఏదో ఒకటి తేల్చేస్తా. కనిపించడం కాదు, ముందు వినిపించాలి. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇన్ కేస్ నువ్వు ఫ్రీ ఉంటే వెళ్దామా బయటికి? పదా. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎంతంటే నేను పెళ్లి చేసుకునే అంత. కానీ ఏదో చిన్న భయం, ఎక్కడ నేను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేస్తావేమో అని. అందుకే నీకు ఈ విషయం ఇప్పటివరకు చెప్పలేదు. మేబీ అది నా ఫియర్ ఆఫ్ లూజింగ్ అయి ఉండొచ్చు, ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. అందుకే ఈ విషయం నీకు ఇప్పటివరకు చెప్పలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నా, వ్యాస ఐ లవ్ యూ. వ్యాస ఎందుకలా సైలెంట్గా ఉన్నావు? వ్యాస ఉన్నావా? వ్యాస నాకంటే చెవుడు కాటి వినిపించట్లేదు. నీకేమైంది? వ్యాస ఉన్నావా? మాన్వి ఒక్క 5 నిమిషాలు, జస్ట్ ఇప్పుడే వస్తా. 5 minutes, డోంట్ మైండ్ ప్లీజ్. కాస్తైనా నీ బతుక్కి కాస్తైనా సిగ్గుందేంట్రా? ఒక అమ్మాయి వచ్చి నేను లవ్ చేస్తున్నారా మగడా అంటే నీ ప్రాబ్లం ఏంట్రా? ఓ నీ ప్రాబ్లం ఇదే కదా? సరే నీకు చెవుడే, నీకు సరిగ్గా వినిపించదు, కానీ అదే ప్రాబ్లం అమ్మాయి కూడా ఉంది కదరా? అయినా ఆ అమ్మాయికి ఉన్నంత ధైర్యం నీకు లేదు రే. నీకు చోడుందన్న విషయం నువ్వు ఈ బతుకులు ఎవరికి చెప్పలేవు. తూ ఎదవా. ఇప్పటికైనా ఆ అమ్మాయిని చూసి ధైర్యం తెచ్చుకుని నీకు చోడుందన్న విషయం చెప్పారా? ఎత్తవన్నారు ఎతవా ఎలా? వినేసావా? మొత్తం వినేసావా? ఛీ అమ్మా, ఇలా దొరికిపోయినేంటి? పక్కెళ్ళి మాట్లాడుకుందామా? పదా. ఇప్పుడేంటి, ఇద్దరిది ఒకటే కదా, అంతేనా? హలో మాస్టారు, ఏంటి వినిపించట్లేదా ఇప్పుడు కూడా? వినిపిస్తుంది. ఎందుకు అరుస్తున్నావు? ఎవరైనా వింటే? వింటే ఏమైంది? వింటే ఏమైందా? పొరపాటున ఎవరైనా వింటే ఇంకేమన్నా ఉందా? అంటే? అబ్బా మన్వి, నేను క్లియర్గా చెప్తా విను. మొన్నటి వరకు వీడున్నాడు ఇక్కడేం మాట్లాడకూడదు అనుకునే వాళ్ళు కూడా ఆ బొక్కలే వీడుంటే ఏమైంది, వీడికి ఎలాగా వినిపించదు, చెవిటి నా కొడుకు అనుకుంటారు. సో అందుకని నువ్వెవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నావు, అంతేనా? అంతే. నేను చూస్తే నాకు జాలేస్తుంది. నీలో పని నువ్వే తీసుకోలేకపోతున్నావు. అబ్బా మన్వి, అలా కాదు. ఇంకేం మాట్లాడకు వ్యాస. నిజం చెప్పాలంటే ఇప్పుడు నన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఎందుకంటే నీలో పని నువ్వే తీసుకోలేకపోతున్నావు, ఇంకా నన్నేం యాక్సెప్ట్ చేస్తావు? మాన్వి,
హలో. అమ్మయ్యా, ఇప్పటికైనా నా సారీని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఎందుకో తెలీదు, నువ్వు అలా మాట్లాడేసరికి నేను అలా రియాక్ట్ అయ్యాను. ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాజ్ రూడ్ టు యూ. హే, పర్లేదు. అయినా నువ్వు అన్న దాంట్లో తప్పే ఉంది. నిజంగా నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. నో నో నో, నాట్ ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అలా మాట్లాడడం వల్లే నాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అవునా? అయితే నా సారీ నేను రిటర్న్ తీసుకుంటా. ఓకే, కానీ ఈరోజు ఆఫీస్ అయిపోయాక అలా బయటికి వెళ్దామా? ఏదైనా పీస్ఫుల్ ప్లేస్కి. నువ్వు నేను ఇద్దరమే వినగలిగే ప్లేస్కి వెళ్ళి నీతో ధైర్యంగా మాట్లాడాలనుంది. అవునా? అవును. సరే, చూద్దామైతే. చూడు. ఎక్కడికి వెళ్తున్నాం? ఓ, ఎక్కడికి? ఓకే. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. మన్వి, నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? అందుకే కదా ఐ లవ్ యూ చెప్పింది. అవును, కానీ నీకు నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత కూడా ఆ లవ్ అలాగే ఉంటుందా? నేను లవ్ చేసింది నీ డిసార్డర్ని కాదు, నిన్ను. అయినా నీకు ఆ డిసార్డర్ ఉందని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే నువ్వు నాకు ముందే చెప్పలేదని కొంచెం కోపం వచ్చింది. మన్వి, ఐ వాంట్ మ్యారీ యూ. సడన్ గా పెళ్ళేంటి? అవును, నాకు నేను పెళ్లి చేసుకోవాలనుంది. మన ఇద్దరి ఫ్యూచర్ నాకు చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఇంకా వినమంటావా? మెషిన్ లేకపోతే జనాలు మన చేతిలో చచ్చరే. హే, నాకేం అంత చూడలేదు. మెషిన్ లేకపోయినా మేనేజ్ చేసేస్తా. కానీ నాకలా కాదు. గట్టిగా మాట్లాడితే గాని వినపడదు, లిప్ మూమెంట్ చూస్తే గాని అర్థం కాదు. ఇప్పుడేంటి దానికి బాధపడుతున్నావు? ఇన్ని రోజులు ఎలా మేనేజ్ చేసావు అలానే మేనేజ్ చేయి. కాదు, నిన్నొక విషయం అడుగుతా, చెప్తావా? హ్మ్, నా చెవికి మెషిన్ ఎలా ఉంటుందంటావు? బానే ఉంటావులే. అయినా నువ్వు ఎలా ఉన్నా కూడా నాకు నచ్చేస్తావు. డో మరి. కానీ నీ చెవికి మెషిన్ ఎలా ఉంటుందో తెలుసా? చందమామకి దిష్టి చుక్క పెట్టినట్టు ఉంటుంది. హే, ఆపింకా. నువ్వు కాంప్లిమెంట్స్ ఎంత వర్స్ట్గా ఇస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలేదా? బాలేదని మొహమ్మే చెప్పిన తర్వాత కూడా బాలేదా అనడం ఏం బాలేదు. మన్వి, ఆగు. హే హాయ్. హాయ్. హే, ఏంటి నువ్వు చెవికి మెషిన్ పెట్టుకొని వచ్చావు? దాంట్లో ఏముంది? ఎవరైనా చూస్తే? చూడ్ని, మహా అంటే చౌటాడు అనుకుంటారు, అంతే కదా. ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనేలే, కంగారు పడకు నాలాగా. హ్మ్, అయినా నిన్న నీతో మాట్లాడిన తర్వాత రియలైజ్ అయ్యాను, నాలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్లనో ఇన్సెక్యూరిటీస్ వల్లనో నాలో ఉన్న లోపాన్ని నేను అవతల వాళ్ళకి చూపించుకోలేకపోతున్నా. అయినా నేను ఇలాగే ఉంటాను అని అన్నీ తెలిసిన అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినప్పుడు అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఈ కాడి నుంచి నేను ఇలాగే ఉంటాను, నాలాగా. మార్పు మంచిదేలే. అదంతా ఓకే, కానీ యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. పైగా మనం లవ్లో కూడా ఉన్నాం. హ్మ్, సో ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి నేనే అడిగేస్తున్నాను. ఏంటి? ఒక్క ఒక ఒక చెప్పు. కప్పు కాఫీకి వెళ్దామా?